నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, అప్పు తీసుకున్న వ్యక్తికి నోటీసు పంపించకుండానే డైరెక్ట్గా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయవచ్చా? సో మిత్రులారా, మనం ఎవరికైనా అప్పించేటప్పుడు ఆ వ్యక్తి నుంచి మనము ప్రామిసరీ నోట్ అనేది రాసుకుంటాము. ఈ ప్రామిసరీ నోట్ రాసుకున్నప్పటి నుంచి మనకు లిమిటేషన్ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల లోపు మనము మనీ రికవరీ అనే సూటు కేసు ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఏదైనా ఒక సూటు అంటే మనీ రికవరీ కోరుతూ మనము న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయడం కంటే ముందు అడ్వకేట్ ద్వారా అతనికి నోటీస్ ఖచ్చితంగా పంపాలా అని అంటే ఖచ్చితంగా పంపించాలన్న నిబంధన ఇక్కడ సివిల్ ప్రొసీజర్ కోడ్లో ప్రస్తావించలేదు. అతనికి నోటీస్ పంపించి తెలియపరచడం మన బాధ్యత. అయితే ఒకవేళ నోటీస్ అవసరం లేదు, డైరెక్ట్గా మనము డేట్ లిమిటేషన్ అయిపోతుంది అని మనం భావిస్తే డైరెక్ట్గా న్యాయస్థానంలో సూట్ ఫర్ మనీ రికవరీ అనే కేసు ఫైల్ చేసేసుకొని అతని నుంచి రావాల్సినటువంటి సొమ్మును మనము వసూలు చేసుకోవచ్చు. ఒకవేళ అతను తీసుకున్న అప్పును చెల్లించలేని పరిస్థితులలో ఉంటే అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను అటాచ్మెంట్ చేయమని కూడా అడగవచ్చు. ఇదే ప్రామిసరీ నోట్లో మనము తాగుబోతు వ్యక్తులతోనో, పిచ్చి వాళ్ళతోనో, మతి స్థిమితం లేని వ్యక్తులతోనో అగ్రిమెంట్ ప్రామిసరీ నోట్ చేసుకుంటే అది చెల్లుబాటు కాదు. దానికి చట్టబద్ధత అనేది ఉండదు. సో ప్రామిసరీ నోట్ అనేది 3 years లిమిటేషను. డేట్ ఆ ప్రామిసరీ నోట్ మీద రాసిన డేట్ నుంచి 3 సంవత్సరాలకు ఫైల్ చేసుకోవాలి. ఇది చాలామంది ప్రజలకు సాధారణంగా అవగాహన ఉండే అంశము, అవగాహన ఉండాలి కూడా. ఇప్పటికీ నేను వందల వేల వీడియోలో మీకు ఈ సివిల్ అంశాల మీద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అదేవిధంగా చట్టపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాల పుస్తకాన్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చాను. సో ఈ పుస్తకంలో బేసిక్ ఇన్ఫర్మేషన్ ల్యాండ్ల గురించి కావచ్చు, అప్పు గురించి కావచ్చు, క్రిమినల్ మ్యాటర్ కావచ్చు, చెక్కులు కావచ్చు, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఏవైనా సరే బేసిక్గా మనకు కొంత అవగాహన వస్తుందన్న ఉద్దేశంతో ఈ పుస్తకం మీకు ముందుకు తీసుకొచ్చాను. సో ఈ పుస్తకం కావాలనుకుంటే పైన కనిపిస్తున్న వారు కాల్ చేయండి. అలాగే లీగల్ సర్వీసెస్ మా నుంచి కావాలనుకుంటే మా ఆఫీస్కి కాల్ చేసి లీగల్ సర్వీసెస్ పొందవచ్చు. ఓకే మిత్రులు, థ్యాంక్ యూ. జాయిన్.